డయల్ 100పై వచ్చిన కాల్‌కు వెంటనే స్పందించి కిడ్నాపర్ల చేతుల్లో హత్యకు గురవుతున్న బాధితుడిని రక్షించి ఆసుపత్రికి సరైన సమయానికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిన బండ్లగూడ పోలీసుల పనితీరును స్థానికులు, బాధితుని బంధువులు మెచ్చుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ ఇస్మాయిల్ నగర్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఇజాజ్, జహంగీరాబాద్‌కు చెందిన ఖతీజా పాత పరిచయస్తులు. అయితే కొంతకాలంగా ఇజాజ్ ఖతీజాను లైంగికంగా వేధిస్తున్నాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఖతీజా తన భర్త, కొడుకుతో కలిసి ఇజాజ్ను మాట్లాడుకుందామని పిలిపించుకొని అక్కడి నుంచి భర్త, కొడుకు సహాయంతో అపహరించి ఆటోలో తీసుకెళ్లింది. తాను కిడ్నాప్ అయిన విషయాన్ని ఇజాజ్ తన తల్లికి ఫోన్ చేసి తెలిపాడు. కంగారు పడిన బాధితుడి తల్లి వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి విషయం పోలీసులకు తెలిపింది. సమాచారం అందుకున్న బండ్లగూడ ఎస్ఐ కె సత్యనారాయణ, ఎస్ఐ ఆర్ పవన్ తన సిబ్బందితో 2 టీంలుగా రంగంలోకి దిగారు. పోలీసులు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా లేక్ వ్యూ హిల్స్ కు చేరుకున్నారు. నిందితులు బండరాయితో ఇజాజ్పై దాడికి పూనుకుంటున్న సమయంలో వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గాయాల పాలైన బాధితుడిని పోలీస్ వాహనంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి ప్రాణాలు కాపాడారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు ఈ నేరానికి పాల్పడ్డ ఖతీజా, అతని భర్త ఫారూక్, కొడుకు ఫైజల్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఆటో, 2 మొబైల్ ఫోన్లు, దాడికి ఉపయోగించిన బండరాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం సుమారుగా 1 గంట ప్రాంతంలో హుమాయూనా బేగం అని చెప్పేసి 50 ఇయర్స్ ఓల్డ్ లేడీ, ఆమె 100కి కాల్ చేసి తన కుమారుడిని ఎజాజ్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో తీసుకొని పోయినట్టుగా తన కొడుకు తనకు ఫోన్ చేసి చెప్పిందని పోలీసులకి కంప్లైంట్ చేయగా ఇమ్మీడియట్గా పోలీసు మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, పవన్ కుమార్ ఆధ్వర్యంలో 2 పెట్రోల్ కార్లు మరియు 2 బీసీలు ఇమ్మీడియట్గా అట్టి ప్రాంతంలోకి పోయి లొకేషన్ తీసుకుంటూ వాళ్ళని వెంబడించుకుంటూ పోగా లేక్ వ్యూ కాలనీ వద్ద ఆ ప్రాంతంలో ఎజాజ్ని విపరీతంగా కొట్టి పడవేసినారు. ఆ గోల్డెన్ అవర్స్లో మా పోలీసు అతన్ని ఇమ్మీడియట్గా ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం, చికిత్స అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే అట్టి వ్యక్తులు ఖతీజా బేగం మరియు అతని భర్త ఫారూక్, వాళ్ళ కుమారుడు ఫైజల్, వీళ్ళు ముగ్గురు కూడా అతని కిడ్నాప్ ప్రిన్స్ వాటర్ నుంచి, ఇస్మాయిల్ నగర్లోని ప్రిన్స్ వాటర్ నుంచి కిడ్నాప్ చేసినట్టుగా, వీళ్ళకి గతంలో కొన్ని గడ్జెస్ ఉన్నట్టుగా, ఖతీజా బేగం ఇతను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి ఈ వేధింపులు తట్టుకోలేకనే నిన్న కూడా ఒక రోజు ముందు ఫోన్ చేసి తన భార్యని తనతో పంపాలని, లేదంటే పిల్లల్ని ఇబ్బందికరంగా చేస్తానని బెదిరి